హాయ్, దిస్ ఇస్ మిస్టర్ పర్ఫెక్ట్ సుధాకర్. మీరు ఇచ్చినారు సూపర్ 93.5 రెడ్ ఎఫ్ఎంలో. ఈరోజు అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం. సో హ్యాపీ 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 ఫ్యామిలీ డే. సరే, ఈరోజు ఫ్యామిలీ డే కాబట్టి అంటే కొన్ని ఎమోషన్స్ గురించి, అసలు ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయి, సో ఇట్లాంటి వాటికి సంబంధించి ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ సత్యప్రసాద్ గారి ద్వారా మనం తెలుసుకుందాం. హలో సార్. హలో, ఎలా ఉన్నారు సార్? బాగానే ఉన్నాను సుధాకర్. ఓకే సార్, వసుదైక కుటుంబం అంటారు కదా, అంటే మనం కొన్ని సినిమాల్లో కూడా ఆ పదం విన్నాం. అసలు ఏంటి సార్ అసలు అది? వసుదైక కుటుంబం అనేది ఏంటంటే ఒక మానసిక భావన. ఇది మన కుటుంబం ఏదంటే మనకు రియల్ గా కనిపిస్తూ ఉంటుంది. ఒకే ఇంట్లో ఉంటాం మనం. ఈ వసుదైక కుటుంబం అనేది ఎలా చెప్తామంటే, ఈ వసుధ అంటే భూమి. ఈ భూమి పైన జీవించే జీవులన్నీ కూడా ఒక కుటుంబం అనే మానసిక భావన మనలో కలిగి ఉండటమే వసుదైక కుటుంబం అని మనం చెప్పుకోవాలి. మనం ఇక్కడ కోటాను కోట్ల జీవరాశులు ఉంటాయి, చెట్లు చేమలు ఉంటాయి. ఇవన్నీ కూడా జీవులే, సజీవులే. మనం కూడా సజీవులమే. ఈ సజీవులన్నీ కూడా ఒక కుటుంబం అనే ఫీలింగ్ అనేది ఎప్పుడైతే మనిషిలో ఉంటుందో దాన్ని వసుదైక కుటుంబ భావన అంటాము. ఇక్కడ తోటి జీవుల పట్ల మనుషులు, తర్వాత తోటి జీవుల పట్లే కాదు, తోటి మనుషుల పట్ల కూడా మనుషులు ప్రేమానురాగాలు కలిగి ఉండాలి. అంతేకాకుండా సానుకూలంగా ఉండాలి, సామరస్యంగా చెప్తూ ఉండాలన్నమాట. వీళ్ళు స్వార్థాన్ని వదిలిపెట్టి అందరి పట్ల ప్రేమాభిమానాలని ప్రదర్శించాలి. మనుషులకి వాళ్ళ వాళ్ళ హక్కులే కాదు, ఎదుటి వాళ్ళ హక్కులకు కూడా గౌరవం ఉండాలి, చూపించాలి. వాటికి కూడా భంగం కలిగించకుండా ప్రవర్తిస్తూ ఉండాలి. ఇంకా అంతకుమించి మానవ హక్కులే కాదు, మూగజీవుల హక్కులు కూడా కాపాడబడాలి అనే విషయాన్ని మనం మర్చిపోకుండా ఉండాలి. అప్పుడే మనకి ఈ వసుదైక కుటుంబ భావన అనేది మనకి మనసులో వస్తుంది. అది కాకుండా ఇంకొక ప్రకృతి సూత్రం ఏంటంటే, ఒక జీవి మరొక జీవిపై వాటి యొక్క అవసరాల కోసం ఆధారపడి జీవించడం అనేది ప్రకృతి సూత్రం. కాబట్టి మనిషి కూడా తోటి మనుషుల పట్ల అలాగే ఆలోచించాలి. వాళ్ళ మీద ఆధారపడి జీవిస్తున్నాం అన్న విషయం మర్చిపోకూడదు. ఎదుటి వాళ్ళు మన మీద ఆధారపడతారు, మనం ఎదుటి వాళ్ళ మీద ఆధారపడతాం. అలాగే మనం చెట్ల మీద ఆధారపడతాం. ఇలా అన్ని విషయాలు కూడా మన మనసులో ఉంచుకుంటే ఆ వసుదైక కుటుంబ భావన మనలో ఉంటుంది. తర్వాత అలా ఉంటేనే అది మానసిక ఆరోగ్య లక్షణం అని మనం గుర్తుంచుకోవాలి. ఆ వసుదైక కుటుంబ భావన ఉంటేనే అది సామాజిక ఆరోగ్య లక్షణంగా కూడా మనం గుర్తుంచుకోవాలి.